సార్ ఆఫ్రికా నుంచి పార్సల్ వచ్చింది సార్. వచ్చిందా? వెరీ గుడ్. 1 year నుంచి మోడల్ కోసం వెయిట్ చేస్తున్నా. పేమెంట్ అయిపోయిందా? 75 lakhs ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేశాను సార్. వెరీ గుడ్. సార్ అదొకసారి చూపిస్తారా? ఇట్స్ నాట్ ఫర్ సేల్ సార్. గుడ్. బాగున్నానమ్మా. ఏం చేస్తున్నావు? ఈ రోజు వీకెండ్ కదా, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తాను. సరిగా తింటున్నావా? లక్ష్మి. టిఫిన్ ఏంటి వాళ్ళ? లక్ష్మి. అగో నాన్న వచ్చారు, మాట్లాడు. తల్లి ఎట్లున్నావు? హాయ్ డాడీ, ఐ యామ్ వెరీ గుడ్. చదువు ఎట్లా చదువుతుంది? సూపర్ గా చదువుతున్నాను డాడీ. కరెక్ట్ టైం కు ఫోన్ చేసినావు. మీ అమ్మకి గొప్ప సర్ప్రైజ్ ఇద్దామని తెచ్చినా. ఏంటది? చూపిస్తా, నువ్వు చూడు. పట్టుకో. ఆఫ్రికన్ డైమండ్స్ తో నెక్లెస్ ఒకే పీస్ వచ్చుండాది. మళ్ళీ 10 ఏళ్ల వరకు రాదు. నువ్వు కూసో. ఏది పట్టు. సూపర్ మమ్మీ. బాగుంది కదా? ఎక్సలెంట్ మమ్మీ, చాలా బాగుంది. డాడీ చాలా గ్రేట్ అంతే. ఓకే ఓకే బాయ్. బాయ్ మమ్మీ. హ్యాపీ 25th యానివర్సరీ రా. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. హ్యాపీ ఎందుకురా ఇవన్నీ? పైగా మీ ఇంట్లో. సరోజా సర్ప్రైజ్ చేద్దాం. ఏమండి, ఇంతకీ రావు గారు ఎక్కడా? వస్తాన్నాడు, ఫోన్ చేస్తా. ఎక్కడ? ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయింది. వద్దురా బాబు, నేను అసలే స్వీట్ ఇంట్లో గొడవైంది. ఇప్పుడు ఆడకొచ్చి స్వీట్ చూస్తే నా పిల్లలు నాకు డైవర్స్ ఇచ్చేస్తుంది. ఒరే, ఫంక్షన్ జరిగిన అరగంట కూడా ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేవురా? నోరు మూసుకుని రా. ఎందుకు కాక నన్ను వదిలే. సర్లే, నీ ఇష్టం. రే బిర్యానీ పంపించడం మర్చిపోకు. మిగిలితే పంపుతాలే. ఆడొచ్చేటప్పటికి లేట్ అవుతుందంట. కేక్ కట్ చేద్దాం. హాయ్ ఎవ్రీబడి. స్వీటీని ఎవరు పిలిచారు? నేనే పిలిచానండి. ఎందుకు? మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకుందామని. హ్యాపీ యానివర్సరీ అండి. అసలు మీ ఇద్దరిని చూస్తుంటే సీతారాముల్ని చూసినట్టే ఉంది. నాకైతే లైలా మజ్ను చూసినట్టు ఉంది. థ్యాంక్స్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లక్కీ కదా. యా, కేక్ కట్ చేద్దాం. హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. మీ నెక్లెస్ చాలా బాగుంది. ఆయన ఇచ్చారు, యానివర్సరీ గిఫ్ట్. ఓకే, ఇట్స్ ఆసమ్. థ్యాంక్ యూ. గోల్డ్ షాప్ ఓనరు మ్యారేజ్ డే కి డైమండ్ నెక్లెస్ ఇవ్వాలి గానీ సిల్వర్ నెక్లెస్ ఏంటి సార్ చీప్ గా? సిల్వర్ జూబిలీ అంటేనే సిల్వర్ గిఫ్ట్ ఇవ్వాలా? 25 ఏళ్ల మా జీవితం ఎంత ప్రకాశవంతంగా జరిగిందో సింబాలిక్ గా చెప్పడం అన్నమాట. పైగా నా వైఫ్ కోసం ఆఫ్రికన్ గోల్డ్ ఫీల్డ్ లో దొరికే నేచురల్ గ్రీన్ డైమండ్స్ తెప్పించి 4 రోజులు కష్టపడి చేయించిన. ఎగ్జిబిషన్ లో తప్ప బయట కనపడవు. 1 crore వర్త్ తెలుసునా? అబ్బో, మాకు అర్థం కాలేదు గానీ చాలా గొప్పగా చెప్పారు. హలో ఎవ్రీబడి, హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఎస్ఐ గారు, ఎలా ఉన్నారు? ఫైన్. ఏమండి, మీరు కూర్చోండి, మేము ఫుడ్ ప్రిపేర్ చేసి పిలుస్తాం. అలాగండి. స్వీటీ, మన ఫ్లాట్స్ లో దయ్యం తిరుగుతోంది, నీకు తెలుసా? ఇది ఇంకా మర్చిపోయినట్లేదు. ఆడోళ్ళందరూ బాగా క్లోజ్ అయినట్టున్నారు కదండి. మరి ఇంకెందుకు లేటు? వెళ్ళి జాయిన్ అయిపో. ఎల్లు వెళ్తాంలేండి. హలో. ఆహా, అవునా? అంతా చెప్పేస్తుందంటావా? అదే అర్థం కావట్లేదురా. తప్పకుండా. స్వీటీ, మీ లేటెస్ట్ సాంగ్ సూపర్. ఎన్ని సార్లు విన్నా బోరే కొట్టలేదు తెలుసా? వింటూనే ఉండాలనిపిస్తుంది కదా. మా వాట్సాప్ గ్రూప్ లో మిమ్మల్ని చేర్చనా? థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ ఫోన్ నంబర్ ఇస్తారా? తీసుకోండి. మీ నంబర్ 9391026498. మీ నంబర్ కూడా 9866346664. మీ అందరికి వాట్సాప్ లో టచ్ లో ఉంటారు. తప్పకుండా. ఒరే, ఏం జరగకూడదు అనుకున్నావు, అక్కడ అదే జరుగుతుంది. ఈ రోజు నైట్ షిఫ్ట్ ఎవరు వెళ్తున్నారు? అంత కన్ఫ్యూజ్ అవ్వద్దు, మేడం రెడ్డి గారిని రమ్మన్నారు. అసలే వాళ్ళని సిల్వర్ జూబిలీరా. మీరేం చేస్తారో నాకు తెలియదు, నాకు మాత్రం ఆ నెక్లెస్ కావాలి. అది కస్టమ్స్ మేడ్ స్వీటీ, స్వంతంగా డిజైన్ చేసిన. రీజన్స్ ఇవ్వకండి, నేను రేపు నా షూట్ కి ఆ నెక్లెస్ వేసుకుని వెళ్ళాలి అంతే. స్వీటీ, ఏంది డిమాండ్? మనం ఏమన్నా ఊరికనే కలిసినావా? డబ్బులు ఇచ్చినా కదా. డబ్బులతో పాటు ప్రెగ్నెన్సీ కూడా ఇచ్చారు కదా, నెక్లెస్ ఇవ్వలేరా?
అయినా ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేనప్పుడు ఇంకా నేను బతకడం ఎందుకు? నువ్వు అది తప్ప ఇంకేదన్నా అడుగు, గంటలో తెప్పిస్తాను. ఇక అది తీసుకొచ్చానంటే మా ఇద్దరికి విడాకులు దాకపోద్ది. నా మాటను. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు మాత్రం ఆ నెక్లెస్ కావాలి, ఆర్ ఎల్స్ యు విల్ నాట్ సీ ది స్వీటీ ఎనీమోర్. స్వీటీ ఏరా, నెక్లెస్ దొరికిందా? లేదు సార్, అదే పని మీద ఉన్నాను సార్. ఢిల్లీ ట్రై చేసినావా? చేశాను సార్, లేదన్నారు. పోనీ కలకటా? లేదు సార్, వాళ్ళు కూడా లేదన్నారు. రాజస్థాన్ రా. మనకు తెలిసిన అందరు సప్లైర్స్ అడిగాను, అన్ని బ్రాంచ్లు ట్రై చేశాను, ఎవరు లేదన్నారు సార్. హలో పిఏ. సార్. అరే సార్ సార్ నువ్వు సాయంత్రం లోపు ఏం చేస్తావో నాకు తెలియదు. అర్జెంట్ గా సేమ్ డూప్లికేట్ తయారు చేయించాలా? డూప్లికేటా? అవును. ఓకే సార్. ఆసమ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఎంత ముద్దొస్తున్నానో. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. అయినా ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఈ నెక్లెస్ మీ వైఫ్ కన్నా నాకే బాగా సెట్ అవుతుంది. ఏంటి ఏం మాట్లాడరు? బాగానే సూట్ అయిందిలే. నేను అందంగా కనిపించడం మీకు ఇష్టం లేదా ఏంటి? ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా చేతితో మీకు ఒక మంచి కాఫీ చేసి పెడతాను. వావ్, ఇన్స్టాగ్రామ్ లో పెట్టానో లేదో 15K లైక్స్, కమెంట్స్ కూడా మామూలుగా రావట్లేదు. హౌ మచ్ అంట? రెడ్డి గారికి నా మీద ఉన్న ప్రేమంతా. ఐ రియలీ లైక్డ్ ఇట్. హలో చెప్పు. ఏమండి, మీరు అర్జెంట్ గా ఫ్లాట్ కి రండి. ఎందుకు? చెప్తాను రండి. టెన్షన్ పట్టకుండా చెప్పు. ఇక్కడ ఒకడు ప్రెగ్నెన్సీ చేసి డ్రామాలు ఆడుతున్నాడు. ఏంటి, రెడ్డి గారు బుక్ అయ్యాడా? చూడండి సార్, నీ వయసుకు తగ్గ పనిలేనా నువ్వు చేసింది? మాట్లాడరేంటి రెడ్డి గారు? రావు గారు, మీరేం మాట్లాడరే? ఇలా చండాల పనులు చేయడానికి సిగ్గుగా లేదా నీకు? రాజుగారిని కూడా రమ్మని చెప్పాను, రానివ్వండి. తాడేపేడ తేల్చేస్తాను అసలు. ఏంట్రా పరిస్థితి? ఏరా, సిగ్గులేదా? మాట్లాడే. ఎవడేడు? మన ప్రెసిడెంట్ గారి ఇంట్లో డ్రైవర్ కొడుకు, అదేమో మన వాచ్మెన్ కూతురు. ఇద్దరు ప్రేమించుకున్నారు, కడుపు చేసి పెళ్లి చేసుకోడంట. సచ్చినోడు. ఏంటి అలా చూస్తూ ఊరుకుంటారు? మాట్లాడండి. పెళ్లి చేసుకుంటావా, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమంటావా? పోలీసుల వరకు ఎందుకు? 4 గట్టిగా తన్ని 3 ముళ్ళు వేయించండి. వెదవని అమాయకులైన అమ్మాయిల్ని మోసం చేస్తే పుట్టగతలు ఉండవు. అసలు ప్రెగ్నెన్సీ నా వల్లే వచ్చిందని గ్యారంటీ ఏంటి? పోయిన ఇదే లొల్లి. రాయ్, నమ్మకం ఉండాలిరా. నమ్మకం పోయింది సార్. ఇప్పుడు ఏమంటావురా నువ్వు? ఏమంటావు? బిడ్డ పుట్టే వరకు చూస్తా. బిడ్డకు నా పోలికలుంటే అప్పుడు చేసుకుంటా. సరేరా, నీ పోలికలు మానేసి అమ్మాయి పోలికలు వస్తే ఏం చేస్తావు? డిఎన్ఏ టెస్ట్ చేయిస్తా. ఏంట్రా నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించేది? నీకు 3 వస్తే అమాయకంగా నీ పక్కలో పడుకుని నీకు ఎంజాయ్మెంట్ ఇవ్వడానికరా ఆడపిల్లలు పుట్టింది? ఆడవాళ్ళ కళ్ళీళ్ళు వస్తే ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది.